నిరుడు తెలుగు నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్ లో లక్కీ భాస్కర్ ను ముందు వరుసలో పెట్టొచ్చు. దీని మీద ఎన్నో రెట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలున్నా కంటెంట్ పరంగా దీనికి సాటి రావనే చెప్పాలి. పర్ఫెక్ట్ మూవీ అంటే ఎలా ఉండాలో ఈ సినిమాను ఉదాహరణగా చూపించవచ్చు. దాని స్థాయిలో అది మంచి వసూళ్లు కూడా రాబట్టింది. ఈ సినిమా మీద ఇప్పుడు కాపీ ఆరోపణలు చేశాడు బాలీవుడ్ సీనియర్ దర్శకుడు హన్సల్ మెహతా. తన డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ స్కామ్ 1992ను కాపీ కొట్టి లక్కీ భాస్కర్ తీశారని ఆయన ఆరోపిస్తున్నాడు. అయితే సినిమా రిలీజ్ అయినప్పుడు సైలెంట్గా ఉన్న హన్సల్ ఇప్పుడు ఈ ఆరోపణలు చేయడమేంటని ఆశ్చర్యం కలగొచ్చు. దీనికి నేపథ్యం ఉంది. లక్కీ భాస్కర్ నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ చర్చా వేదికలో బాలీవుడ్ మీద టాలీవుడ్ సినిమాల ఆధిపత్యం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పుష్ప 2 ఒకే రోజు 86 కోట్ల వసూలు సాధించడం చూసి బాలీవుడ్ వాళ్లకు ఆ రోజు నిద్ర పట్టి ఉండదని నాగవంశీ వ్యాఖ్యానించగా ఆ కామెంట్స్ మీద హన్సల్ స్పందించాడు. తాను బాలీవుడ్ వాడినేనని, ముంబైలోనే ఉంటానని, బాగానే నిద్రపోతున్నానని ఆయన సెటరిక్గా వ్యాఖ్యానించాడు. ఈ ట్వీట్లో నాగవంశీ ఎవరో తెలియదన్నట్లు మాట్లాడిన హన్సల్ ఆ తర్వాత తన పేరు ప్రస్తావించి లక్కీ భాస్కర్ సినిమా గురించి ప్రస్తావించాడు. ఈ సినిమా తన స్కామ్ సిరీస్ నుంచి తీసుకున్న కాన్సెప్ట్తో తెరకెక్కిన సినిమా అని ఆయన ఆరోపించాడు. అయితే దీని మీద తనకు అభ్యంతరమేమీ లేదని, సినిమాలు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళుతూ ఉంటాయని, దీనివల్ల అందరూ గెలుస్తారని వ్యాఖ్యానించాడు. ఎవరూ ఎవరికంటే గొప్ప కాదని, ఇలా మాట్లాడడం చాలా తప్పని, ఇంత అహంకారం పనికిరాదని హన్సల్ అంటున్నాడు. 2025లో చూసుకుందామంటూ తన టైం లైన్లోకి వస్తున్న వాళ్ళందరికీ ఆయన ఓ ఛాలెంజ్ లాంటిది విసిరేశాడు.